సంవత్సరం మాస్కులు శానిటైజర్ లేకుండా గడపాలని కోరుకుంటున్నాను కావాలి. రైట్, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఐ ఆల్సో విష్ యూ దట్ ఎవ్రీబడి షుడ్ అటెండ్ ద ఆఫీస్. ఈ లాక్డౌన్ లేకుండా చూస్తుంటే మళ్ళీ న్యూస్ మళ్ళీ అదే ఇస్ కమింగ్. సో ఐ ప్రే అండ్ ఐ విష్ దట్ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ అట్లీస్ట్ దిస్ ఇయర్. సో కమింగ్ టు ద థింగ్స్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూస్తున్నాము. న్యూ ఇయర్ లో నేను రీసెంట్ గా నేను విన్నదంటే అది కొంచెం లాస్ట్ న్యూ ఇయర్ అంతా కూడా చాలా మెడిటేషన్ గాను డిమ్ లైట్స్ తోటి చాలా కూల్ గాను ఎనర్జీని గెయిన్ చేసుకుని దే స్టార్ట్ ద న్యూ ఇయర్ అంట. అదేదో బాగా బాగుంది. రాత్రి పూర్తిగా మనకుంటే తాగి సరుచుకుంటూ ట్రైన్ చేసి దట్ ఈస్ ద న్యూ ఇయర్ నౌ థింగ్ పాప్స్ ఇవన్నీ చూస్తున్నాను కదా. సో ఆ కాన్సెప్ట్ ఏదో బాగుంది అనిపించింది. ఒక కంట్రీ నాకు గుర్తులేదు, ఇండోనేషియా. ఓకే, దట్ ఈస్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. అండ్ కమింగ్ టు ద డిపార్ట్మెంట్ ఇష్యూస్, డిపార్ట్మెంట్ లో నేను అబ్జర్వ్ చేసింది అంటే లాటరల్ ఇన్ఫర్మేషన్ లాటరల్ గా పెట్టలేదు. ఎక్కడో ఒక చోట కాన్సన్ట్రేట్ ఉంటుంది. ఇదే ఆఫీస్ లో పక్క రూమ్ లో జరుగుతుంది, పక్క డివిజన్ లో పక్క సర్కిల్ లో జరుగుతుంది కూడా అంత తెలియట్లేదు. ఇప్పుడు ఈ విజన్ డాక్యుమెంట్ గురించి కూడా ఏముంది అనేది ఏమీ తెలియదు. సో దిట్ ఇస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఎంతో కష్టపడి తయారు చేసిన దాని గురించి తెలియదు. సో పక్కడి నాట్ లీగల్ బ్యాటిల్ ఉంది. కోటేశ్వరరావు గారు ఈవెంట్ లో పర్సనల్ ఇంట్రెస్ట్ కొద్ది ఉండి ఆయన ఉద్యోగం చేసి ఆయన గైడెన్స్ లో వీ హావ్ అచీవ్డ్ సో మచ్ థింగ్ విత్ విజయ్ కుమార్. సో ఇది ఎక్కడో కొంత అందరికీ కొంచెం తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా అందులో చూపిస్తే బాగుంటుంది నా ఉద్దేశం. సో ఐ డోంట్ నో హౌ టు డూ ఇట్ అనేది. అలాగే ఈఎన్సీ అడ్మిన్ నుంచి మన సర్వీస్ బుక్స్ అన్ని కూడా డిస్ప్లేషన్ అనేది ఒక నిజంగా చాలా గ్రేట్ థింగ్ వాట్ వీ హావ్ డన్. అండ్ సరే, fortunate unfortunate there is an issue of the barrage that is going on. People are talking so many issues. ఈ రోజున చిన్న విషయం ఉంటే అది మీడియాలో ఫాలో చిన్నలో అవుతుంది. అది ఫ్రెటర్నిటీ ఒకటి కింద ఉండాలి. ఇప్పుడు అంటే ఇక్కడ కూడా చాలా చాలా ఇష్యూస్ క్రాపప్ అవుతున్నాయి డిపార్ట్మెంట్ లో. ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఫ్రెటర్నిటీ అంతా ఒక విధంగా ఉండి చేసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం. సే ఐ యామ్ గోయింగ్ టు రిటైర్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ because I want to tell you, information is more important. Information important correct గాని ఇన్ఫర్మేషన్ యొక్క క్వాలిటీ దట్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఈరోజు ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, కొట్టే 10 వస్తాయి. పేరుగేటి కింద బంగారు గన్లు ఉన్నాయి, వీటి కింద బాంబు వీటికి వచ్చిన ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, అవునా కదా? సో గెటింగ్ ఇన్ఫర్మేషన్ కాకుండా క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ సో ఇంపార్టెంట్. అథెంటికేషన్ మనకే కాదు, ఇట్ ఈస్ అ గ్లోబల్ ప్రాబ్లమ్ విత్ ద సోషల్ మీడియా అండ్ ఆల్ ది థింగ్స్. సో యాజ్ యూ ఆర్ ద కొంచెం ఇంజనీర్స్ అంటే లాజికల్గా బాగుంటారు, బాగా చదువుకున్నారు కాబట్టి మనం కూడా కొంచెం ఆ ఇన్ఫర్మేషన్ని కొంచెం అనలైజ్ చేసుకోవాలి బిఫోర్ కమింగ్ టు ఏ కంక్లూజన్ ఆఫ్ దట్, రైట్? సెకండ్ థింగ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇట్ షుడ్ బి అవైలబుల్ టు, అంటే ప్రతి వాడికి ప్రతి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ మనకు ఉండాలి, ప్లస్ అది అవైలబిలిటీ కూడా ఉండాలి. See, now nothing is, you cannot hide anything. మీ గురించి మీకన్నా ఎక్కువ గూగుల్ చెప్తుంది. మీరు ఎప్పుడు చికెన్ బిర్యానీ తిన్నారు, మనకన్నా ఎక్కువ మెమరీ దానికి. సో సెకండ్ ఏంటంటే ఇంటర్ ఏదైనా ఒక చిన్న సెమినార్స్ లాంటివి కూడా పెడితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఇక్కడ ఈ ఏరియా. సో ఇండస్ట్రియల్ పీపుల్ విల్ టెల్ సంథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇండస్ట్రియల్ అంటే ఏంటి, వాటర్ ఎలొకేషన్ అంటే ఏంటి, అసలు ఈ ఎలొకేషన్ ఎలా ఉంటుంది, ట్రిబ్యునల్స్ ఏమంటే ఏమిటి, ఒక చిన్న బేసిక్ అవేర్నెస్ టు ద పీపుల్. అంటే ప్రతి వాడు ప్రతి చోట 35 సంవత్సరాలు పనిచేయరు కదా, దేర్ మే బి షిఫ్టింగ్. సో అలాంటప్పుడు కానీ మనకు డిపార్ట్మెంట్ నుంచి మనం బయటకు పోయిన మన తర్వాతకి కొంత అలా వస్తుందని నా ఉద్దేశం. ఇట్స్ ఓన్లీ మై వ్యూ, ఇట్స్ ఇండియన్ థింగ్. అండ్ ఈ కాంట్రాక్టర్ ఇష్యూస్, ఏమైనా ఇష్యూస్ మీరు చేస్తున్న ఇష్యూస్ ఒక చిన్న 15 వరకు ఒక చిన్న సెమినార్ లాంటివి ఇవ్వండి. ఇప్పుడు కారాగా జరుగుతుంది ఏమిటో పక్క వాళ్ళకి తెలియదు కదా, కారావాళ్ళు వచ్చి ఇస్తారు ట్రిపుల్ అంటే ఏంటి, దాంట్లో ఏం జరుగుతుంది, డబ్బులు ఎలా వస్తాయి, ఎలా చేస్తాము, అలాగే మానిటరింగ్ అంటే ఏంటి చెప్తారు, అలాగే మైండ్ ఇరిగేషన్ అంటే చెప్తారు. సమ్ సెమినార్స్ లాంటివి ఉంటే ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్. మేము సిటీలో ఉన్నప్పుడు మోహన్ కుమార్ గారికి తెలుసు. సో వీ యూజ్డ్ టు హ్యావ్ టెక్నికల్ సెమినార్స్ ఎవ్రీ ఫోర్ట్నైట్ ఆర్ వీక్. సో దాంతో ఏమవుతుందంటే ఇట్ ఈస్ అది నాలెడ్జ్ ట్రాన్స్ఫరబుల్ అవుతూ ఉంటుంది, ప్లస్ దట్స్ అ గుడ్ ఆల్సో. ఎవ్రీబడి కెన్ రైస్ థింగ్
అలైన్మెంట్ కూడా బాగా ఉంటుందని నా ఉద్దేశం. ఎనీవే మన ఎస్సీ గారు ఈజ్ వెరీ యాక్టివ్, ఇలాంటి ఫంక్షన్స్ కండక్ట్ చేయడానికి కానీ ఇలాంటివి కనుక ఆయన ఈజ్ మెయిన్ పర్సన్ టు డూ ఆల్ దిస్. అంటే ఎంతమందిని మోటివేట్ చేయడం కూడా. సో ఆ ఫోర్స్ మిగతా వాళ్ళు కూడా మీరు డెవలప్ చేసుకోండి. ఆయన కనుక అండ్ సంబడి షుడ్ కమ్ ఇనిషియేషన్స్ తీసుకోవడం కానీ ఇట్లాగా ఆర్గనైజేషన్. సో there are so many things are happening in the department, so many changes, so many things, so many. See, ఎవరు వచ్చిన any department governments will come and go, they have their aspirations, but department system అనేది సరిగ్గా ఉండాలి, otherwise we cannot function properly. That's also an important issue. Okay.